ద యంగ్ మ్యాన్స్ వైస్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వైఎంవిఏ గౌరవ అధ్యక్షులు ఎక్స్-ఏపీఐఐసి చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వైఎంవిఏ సంఘ గౌరవ అధ్యక్షులు ఎక్స్-ఏపీఐఐసి చైర్మన్ శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారకర్తగా బోర్లగడ్డ సుబ్బారాయుడు చేతుల మీదుగా ద యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ వారి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులుగా పచ్చిగొల సురేష్, కార్యదర్శిగా కొత్త వెంకట కిషోర్ మరియు కోశాధికారిగా గొల్లపూడి నాగేంద్ర కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛాంబర్ అధ్యక్షులు శ్రీ తవ్వ రాజా, మన్యం ఫణి, ఎక్స్ కార్పొరేటర్స్ మాటూరి రంగారావు, వాకచర్ల కృష్ణ, వైఎంవిఏ మాజీ అధ్యక్షులు మండవిల్లి శివ ముఖ్య అతిథులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. లక్షణాలు రావాలని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు నేను కూడా ఒకటే చెప్పి తెలియజేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వేరే రాజకీయ పార్టీలో ఉన్నా, బీబీల వరకు కంటెస్ట్ చేసినప్పుడు కానీ, ఎన్నమూరు రాంబాబు కంటెస్ట్ చేసినప్పుడు కానీ వయసు కులని కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నా నుంచి ప్రోత్సాహం ఉండాలి తప్ప నాకు నష్టం జరగకూడదని ఆలోచన చేశాను. కాబట్టి నేను ఏ రోజు కూడా వాటిలోకి వచ్చే వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదు, ఎవరికి ఓటు వేయమని చెప్పలేదు, చేతనైతే సహాయమే చేశాను తప్ప ఎప్పుడు కూడా నేను కనీసం వాళ్ళని ఓడించమని కూడా నేను చెప్పిన సందర్భాలు కూడా లేవని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నాకు వయస్సులో ఉన్నటువంటి అవతల వాళ్ళు కూడా కాంపిటేటర్ వయస్సులే అవ్వచ్చు, కానీ వయస్సులో ఎవరు పేరు తీసుకురాగలరు, వయసులో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయి, వయసులో ఎవరు కరప్షన్ చేయకుండా పాలిటిక్స్ చేయగలరు, వయసులో ఆ కుటుంబానికి ఉన్న గౌరవం ఏంటి అన్న దాని మీద ఆలోచన చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత నా వల్ల 5%, 6%, 7% నా వల్ల కూడా వాళ్ళకి ఉపకారం జరగాలని ఆలోచన చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాజా నేను ఒకటే చెప్తున్నా, నీ నాయకత్వంలో నీ నేతృత్వంలో రాజకీయ ఒత్తిడికి తల ఒక్కక్కర్లేదు. నీకు కూడా ఒక పార్టీ కాంట్రిబ్యూట్ చేస్తే నువ్వు చాపర్ ప్రెసిడెంట్ అయినా అనుకోవడం తప్పు. నీ వంటి అభిమానంతో, నువ్వు వండే ఉన్న గౌరవంతో, నువ్వు చేసిన సర్వీసెస్తో నీ పార్టీ ఎలా రికగ్నైజ్ చేసిందో మేమందరం కూడా నిన్ను అలాగే రికగ్నైజ్ చేసి నిన్ను ఈ రకంగా నీకు పోటీ పెట్టకూడదు, నీకు పోటీ ఎవరు రాకూడదు, నిన్ను నుంచున్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నీకు ఆ పదవి కావాలనుకున్నప్పుడు నాకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా నీకన్నా పెద్దవాళ్ళు ఎల్డర్స్ ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా నేను చేస్తాను అన్నయ్య గారు అన్నప్పుడు నేను మౌనం వహించాను తప్ప నీకు వ్యతిరేకం అడుగు నేను చేయలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళంటూ ఎవరు ఉండరు. రాష్ట్రంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం వైఎంఈఏ ద్వారా చేసాము. పుష్కరాల టైం నుంచి కానీ ఏ టైంలో అయినా సరే వైఎంఈఏ అంటే వైశ్యాస్ ఉన్నారు, వైశ్యాస్ దేనికైనా సరే ఏ కార్యక్రమానికైనా సరే మనకు సహాయం చేస్తారు అని చెప్పి ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఫస్ట్ వైఎంఈఏ టీంని అడిగేవారు అప్పట్లోని. అటువంటి వైఎంవిఏకి ఎన్నో సంవత్సరాలుగా మన వైశ్యాస్ అందరూ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇది ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో అన్నట్టు అక్కడ ప్రతి వారం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే చాలా మందికి మన వైశ్యాసే ఇక్కడ రోల్ మోడల్గా రాజమండ్రిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటున్నాము. అటువంటి ఈ లాస్ట్ ఇయర్ ఈ టీం శ్యామరావు గారు టీం అంతా చాలా బాగా చేశారు. అలాగే ఇప్పుడు సురేష్ గారు, గొల్లపూడి నాగు, కిషోర్ గారు కూడా మన వైశ్యాస్కి వైఎంవిఏకి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని, మీకు ఎప్పుడు కూడా మా సహకారాలు కూడా ఇందులో ఉంటాయని విషయం అనేది చాలామందికి మేము వైఎంఏకి చెందిన మనుషులు మేమందరం కూడా వైఎంఏ చాలా సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది. ప్రతి సంవత్సరము ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటుంది వైఎంఏ. అలాగే గడిచిన సంవత్సరంలో మైదోపు శ్యామరావు గారి టీము గిఫ్ట్ గురించి స్థలాన్ని సేకరించి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే టీం కూడా మా పచ్చికొల్ల సురేష్ గారి టీం కూడా గిఫ్ట్ త్వరగా పూర్తి చేసి పుష్కరాల సంవత్సరానికి నెక్స్ట్ 2026 సంవత్సరానికి అందుబాటులోకి తేవాలని ఆశిస్తూ ఆ కార్యక్రమానికి మా వల్ల ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి.